ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దామా. ఇది స్వీట్ ఐటము, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసము బూడిద గుమ్మడికాయ తీసుకొని పగలు కొట్టుకోవాలి. దాంట్లో ఉన్న గింజలు మొత్తంని తీసేసేయాలి. ఇప్పుడు ముక్కలు చేసుకొని దానిని తురుముకోవాలి. గుమ్మడికాయ తెచ్చుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉండేదే చూసి తెచ్చుకోవాలి. లేత గుమ్మడికాయ అయితే మరి వాటర్ ఎక్కువగా ఉంటుంది, గుజ్జు తక్కువ వస్తుంది. సో కొంచెం ముదురుగా ఉండేదే తెచ్చుకోవాలి. ఇలా గుమ్మడికాయ మొత్తాన్ని తురిమేసుకోవాలి. తురుముకున్న దాంట్లోంచి వాటర్ అంతా పిండేసేయాలి. ఆ వాటర్ అంతా పిండి గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండెలు పెట్టుకొని బాండెట్లో మనం తురుముకున్న గుజ్జునంతా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది మొత్తం గుమ్మడికాయ గుజ్జు 1 కేజీ దాకా వచ్చింది. 1 కేజీకి 1/2 కేజీ షుగర్ సరిపోతుంది. ఇది ఏగేటప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక బాగా మళ్ళా వేగనివ్వాలి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం 1/2 కేజీ షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. షుగర్ అంతా కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయి గుమ్మడికాయ కూడా బాగా వేగిపోయింది. చూడండి, హల్వా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ.